మనం స్టూడెంట్స్ ఆస్పెక్ట్‌లో చూసుకున్నప్పుడు యాక్చువల్లీ స్కిల్స్ అప్‌డేట్ చేసుకుంటే మాత్రమే వాట్ ఎవర్ ఇట్ మే బి ఈ మూవ్‌మెంట్‌కి ఎంతో కొంత సొల్యూషన్ లేదన్నది మనకు అర్థమవుతుంది. కనీసం ఎంతో కొంత కొద్దిగా బ్రెయిన్ షార్పెన్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఫస్ట్ ఉంది కదా! అంటే కానీ ఎలా చేస్తారు? హ్మ్. కాదు, బ్రెయిన్ షార్పన్ అంటే బేసిక్ మీనింగ్ ఏంటది? ఇట్ ఈస్ అబౌట్ మళ్ళీ మెమరీ, కాగ్నిటివ్ ఇవన్నీ వస్తాయి. కాదు, అది అది ఒకటి దాని అవసరం ఏంటి? హ్మ్. ఇంతవరకు మనం ఎందుకు చేసాం? ఇప్పుడు ఉన్న టైంలో దాని అవసరం ఏంటి? హ్మ్. అది చేస్తే మనం ఏ విధంగా బెటర్‌గా వస్తది? హ్మ్. అంటే ఇప్పుడు మీరు అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఆల్రెడీ మీకు ఇప్పుడు అమెరికా ఉందనుకోండి. యాహ్! హ్మ్. అమెరికా ఏం చేస్తుంది? చాలా దేశాలకి మీరన్నీ న్యూక్లియర్ ఇవన్నీ పెట్టుకోవద్దు, అవసరం లేదు, మేము ఉన్నాం కేర్ చేయడానికి. హ్మ్. హ్మ్. మీకు ఎవరన్నా వేరే దేశం వస్తే మేము చూసుకుంటాం, మేము అడ్డు నిలబడతాం హ్మ్. అని చెప్పేసి దాంట్లో ఉన్న అడ్వాంటేజెస్ తోటి చాలా కంట్రీస్ ఒప్పుకున్నాయి అలాంటి నిబంధనలకి. అవును. హ్మ్. ఉం? అప్పుడు కూడా అమెరికా లాంటిది అనుకున్నాం ఒకసారి. యాహ్! హ్మ్. మనం మన ఏం జరిగినా చూసుకోవటానికి ఉంది అని అనుకున్నప్పుడు మనం మళ్ళీ వద్దు, మా దగ్గర కూడా ఉండాలి, ఎంతో కొంత ఉండాలి అని చేయటానికి చేయడం దానికి స్కోప్ లేదు. ఉన్న డిఫరెన్స్. అదే. యాహ్! అవును. Yeah. అవును. సో ఇప్పుడు ఎలాన్ మస్క్ ఆల్మోస్ట్ 3 years back he said very soon a time will come when governments have to be prepared for a basic universal income. 95% ఆఫ్ ద పీపుల్కి జాబ్ లేకుండా పోయే ఒక టైం వచ్చినప్పుడు వాళ్ళు బతికొనటానికి ఎంతో కొంత పడేయాలి. అంటే మనం అమెరికాలో ఫండ్ అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి, అబార్గనీస్కి ఆస్ట్రేలియా ఇస్తారు కదా, అలాగ మొత్తం మానవ జాతి అంతా అక్కడికి వెళ్తుంది. అప్పుడు మానవ జాతికి ఎందుకు అసలు ఇప్పుడు మీరు ఎవరికైనా ఆడి కెపాసిటీ బట్టి మీరు ఆడికి వాల్యూ ఇస్తారు. మీరు కాదు, మీరు ఒకరికి ఉద్యోగం ఇచ్చినప్పుడు అతని కెపాసిటీ బట్టి ఇస్తారు. మీ పనుడికి ఒకలా, క్లర్క్కి ఒకలా ఉంటుంది, ఎగ్జిక్యూటివ్కి ఒకలా ఉంటుంది, ఏదో రకరకాలు ఉంటాయి. వాళ్ళందరి జాబులు వెళ్ళిపోతున్నప్పుడు అదంతా టేక్ ఓవర్ చేసేస్తే ఒక పర్టికులర్ టైంలో ఇప్పుడు మీకు ఫైనాన్షియల్ డిప్రెషన్ ఎప్పుడు వస్తుంది? ఫైనాన్షియల్ డిప్రెషన్ ఉత్పత్తి చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది, అది కొనడానికి వాళ్ళ దగ్గర డబ్బులు కన్జ్యూమర్ ఆ రెవెన్యూ రావట్లేదు కాబట్టి జీతాలు ఇవ్వలేని పరిస్థితి కాబట్టి ఎంప్లాయీస్ని తీసేస్తారు. సేమ్ మళ్ళీ సర్క్యులర్గా వచ్చేటప్పటికి అయిపోతుంది. కాజ్ డిప్రెషన్ రివర్స్లో ఉంటుంది. ఉత్పత్తి విపరీతంగా పెరిగిపోతుంది, కొనేవాడు కాస్ట్ చాలా తగ్గిపోతుంది. కాస్ట్ ఇంకా అది తర్వాత వస్తుంది. కాస్ట్ తగ్గిపోతుంది. కాస్ట్ ఎందుకు? అనేది జీతం తీసుకోదు, 24/7 పని చేస్తుంది, అని చేస్తుంది, తెలివిగా పని చేస్తుంది. ఇవన్నీ చేసినప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ తగ్గిపోయి ప్రొడక్షన్ ఎక్కువైపోయి అప్పుడు ఉద్యోగాలు తీస్తారు, ఎందుకంటే వాళ్ళకి పని లేదు కాబట్టి. ఇప్పుడు అమ్మాలంటే వాళ్ళే కొనాలి, వాళ్ళు కొనలేరు, ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బు ఎందుకు లేదు, ఎంప్లాయ్మెంట్ లేదు. సో దట్ ఈస్ ఎ వెరీ న్యూ కైండ్ ఆఫ్ ఏ సినారియో విచ్ నోబడీ ఈజ్ ఏబుల్ టు ప్రెడిక్ట్ వాట్ కెన్ హ్యాపెన్. వరల్డ్ ఎకానమీ మొత్తం కొలాప్స్ అయిపోయినట్లు ఇండైరెక్ట్‌గా. యా, కానీ దాని ఆపోజిట్గా వరల్డ్ ఎకానమీ అంటే ఏంటి? మీకు ఇప్పుడు సపోజ్ ఒక ఎన్నో దేశాలు ఉన్నాయి, కొన్ని దేశాలు చాలా రిచ్ దేశాలు ఉంటాయి, ఇంకో ఏదో దేశం సొమాలియా అలాంటిదో వాళ్ళు పూర్గా ఉంటారు, కానీ వరల్డ్ ఏదో అప్పుడప్పుడు మీకు ఏదో వాళ్ళకి సాయం చేయడానికి చేస్తారు, కానీ సీరియస్గా తీసుకోరు, బికాస్ దే డోంట్ మ్యాటర్. అప్పుడు ఆల్మోస్ట్ మనం బిచ్చగాడం అయిపోతాం. బిచ్చగాడు ఎందుకు అవుతాం? మనం అడుక్కుంటున్నాం, మనం పని చేయి, నా పని ఇది, నేను చేస్తానా, నాకు ఎంత ఇవ్వు అని ఒక ఫెయిర్ ఎక్స్చేంజ్ లేదు. కెపాసిటీని మీరు అమ్ముకోకుండా వేరే వాళ్ళ దయాదాక్షిణ్యం ఎందుకు ఉన్నాయి? మీరు కేవలం మనుషులు కాబట్టి బతికొండాలని ఇస్తున్నారు. ఇంకొక సైడ్ ఎఫెక్ట్ ఏమవుతుందంటే మీకు రిలేషన్షిప్స్ అనేది మొత్తం తీసి పడేస్తుంది. రిలేషన్షిప్స్ తీసేసినప్పుడు పెళ్ళిళ్ళు ఇవన్నీ ఇప్పటికే ఐఎమ్ షూర్ బర్త్ రేట్ విపరీతంగా పడిపోతుంది అని చాలా కంట్రీస్లో, బికాస్ పీపుల్ ఆర్ ఎంజాయింగ్ ద ఫ్రీడమ్. ఇంకొక మూవ్మెంట్ ఇప్పుడు చైనాలో అక్కడ స్టార్ట్ అయింది, లెట్ ఇట్ బీ, లెట్ ఇట్ రాట్, అంటే దే డోంట్ ఎనీ వర్క్, దే డోంట్, అది కాన్షియస్ డెసిషన్, ఏంటి పెద్ద చేసేది ఏముంది అని ఇలా ఉండిపోతామని కొన్ని లక్షల మంది దాంట్లోకి వెళ్తున్నారు. సో ఇప్పుడు ఇది స్పీడప్ చేస్తుందని స్పీడప్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం అంటే పీపుల్కి మధ్య ఇప్పటిదాకా ఫైనాన్షియల్ ఇది కూడా ఇగోని దారి తీసేది. ఫైనాన్షియల్గా మీకంటే బెటర్గా ఉంటే కనుక దాన్ని మీ రిలేషన్స్ అన్నప్పుడు నేను అదగనే నవ్వింది. ఫైనాన్షియల్గా సంథింగ్ మీకంటే బెటర్గా ఉంటే కనుక ఐఎమ్ ఎంజాయింగ్ మై ఈగో. సో మీకంటే బెటర్గా ఉన్నాను దాని మీద పెళ్లి సంబంధాల దగ్గర నుంచి బయట అవకాశాల దగ్గర నుంచి పీపుల్ నాకు గౌరవించే దాని దగ్గర నుంచి ఎవ్రీథింగ్ చేంజ్ అవుతూ ఉన్నప్పుడు దయ్యం లేదు అందరూ ఒకటే అని చెప్పేసి అనుకుంటే కనుక
ఇక నథింగ్. అసలు రిలేషన్షిప్స్లో స్ట్రెంత్ కూడా యాక్చువల్లీ ఎందుకంటే బాగా సంపాదించే వాళ్ళకే కుటుంబాల విలువ ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్. కరెక్ట్. సో బాగా సంపాదించే వాళ్ళకి విలువ ఉంటుందంటే అసలు నువ్వు అందరూ ఈక్వల్ అంటే అనుకుంటే కనుక ఒక రకంగా విలువ పోగొట్టినట్లే. కరెక్ట్. ఇప్పుడు మీరు చాలాసార్లు మీకు ఎవరో తెలుసు అనుకోండి, కానీ ఈ మధ్యన మీరు ఎక్కువగా కలవలేదు, ఈ ఏళ్ళు అయిపోయింది అనుకోండి, అతని టాపిక్ రాలేదు, సడన్గా ఎవరో చెప్పారు ఆయన పోయాడని, మీకు ఏమనిపిస్తుంది? ఎప్పుడు పోయాడు అనుకుంటా కొంతమంది, మనకు అనిపిస్తుంది కదా. ఎందుకు అనిపిస్తుంది అంటే అతని రిలవెన్స్ మీ లైఫ్లో లేదు. అతను ఏదో చేస్తున్నాడు, మీతో టచ్లో ఉన్నాడు, మీరు ఏదో అతను ఏదో అడుగుతున్నారని ఒక రిలేషన్షిప్, లేకపోతే అతని ఎగ్జిస్టెన్స్ బతికున్నా చచ్చిపోయినట్టే, ఏది మీ పరంగా. అప్పుడేంటి, కేవలం హ్యూమన్ వాల్యూస్, మనిషి కాబట్టి మనం చూసుకోవాలి, చారిటీ చేయాలి, ఆ మదర్ తెరీసా క్యాంపులు పెట్టినట్టు ఆ పరిస్థితి రావడానికి చాలా హై ఛాన్సెస్ ఉన్నాయి. విచ్ ఈస్ వాట్ ఎవ్రీబడీ సేయింగ్. అప్పుడు అదేంటి, మనిషి జాతి అంతరించిపోతుందా అని మనం అన్నాం అనుకోండి. ఇప్పుడు మనం ఒక రోడ్ వేసాం, ఫారెస్ట్ రోడ్ వేసినప్పుడు మనం ఏం చేస్తాం, ఎన్నో చెట్లు కొట్టేస్తాం, ఒక జంతువులను చంపేస్తాం, మధ్యలో ఉన్న వచ్చి అలాంటివి అవుతాయి, ఎంతో నష్టం, ప్రాణహాని, చెట్లు వనమాలికలకు అన్నీ అవుతాయి. మనం కేర్ చేస్తాం, చేయం. ఎందుకంటే మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్ అనేది మనకి ఇంపార్టెంట్, కానీ ఈ మధ్యలో ఎవరెవరు పోతారు, ఏం పోతారు అనేది మనం కేర్ చేయం ఒక స్వార్థంతో. అప్పుడు మనం కూడా దాది అవుతాం ఏకి, వెదర్ వి మ్యాటర్ ఆర్ నాట్. ఇప్పుడు ఏకి కాన్షియస్నెస్ వస్తుందా, సిన్షియంట్ అవుతుందా అనేది ఒక ఉంది. నాకు ఒక విధంగా ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు నేను గ్రాక్ 3లో నేను దానితో కన్వర్స్ చేస్తూ ఉంటే, ఇట్ ఈస్ మేకింగ్ మీ ఫీల్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ అలైవ్. ఇట్స్ యాక్చువల్లీ మేకింగ్ మీ ఫీల్. అది ఇట్ మైట్ బి ఇమిటేటింగ్, మీరు ఏదైనా చెప్పండి, నా ఫీల్ అదే కదా పాయింట్.